హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అసలు ఈ మూవీ మీద బజ్ గాని ఏది కూడా లేదనమాట. ఫైనల్‌గా అయితే రిలీజ్ అయిపోయింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరోకి ఒక ఫోటో షాప్ అయితే ఉంటుంది. ఆ ఊరోళ్ళొచ్చి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలని అంటారనమాట. మరి మన హీరో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కంప్లీట్ చేశారా లేదా? అసలు ఆయనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది స్టోరీ లైన్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుంటే ఈ మూవీలో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే కామెడీ సీన్స్ అనమాట. సిట్యుయేషన్ తగ్గట్టు మనకు కామెడీ సీన్స్ అనేది వస్తాయన్నమాట. ఆ కామెడీ సీన్స్ చాలా మంచిగా అయితే వర్కౌట్ అయితాయి. అండ్ మన క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా చాలా మంచి హెల్తీ కామెడీ సీన్స్ అనేది ఉంటాయన్నమాట మూవీలో. అవి నాకు చాలా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు భయ్యా. బావుంది భయ్యా. చాలా రోజుల తర్వాత ఒక మంచి నవ్వుకున్నా అనిపించింది మూవీ చూసిన తర్వాతయితే. అలాగే క్యారెక్టర్స్ అనమాట. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అయితే రాసుకున్నారు. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా యాక్టింగ్ అయితే ఇరగదీశారని చెప్పుకోవచ్చు భయ్యా. అంటే మనకు కామెడీ మూవీస్‌కి అంటే ఇలాంటి మూవీస్‌కి మనకు మెయిన్ పిల్లర్ ఏంటిదిరా అంటే కామెడీ. దాని తర్వాత వచ్చింది ఏంటిదంటే క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ గనుక మంచిగా బలంగా రాసుకుంటే కామెడీ అనేది అంత మంచిగా అయితే వర్కౌట్ అయితది. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయితాయి. ఈ మూవీలో నాకు వర్కౌట్ అయిందంటే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది క్యారెక్టర్స్ అనేవి. అలాగే ఇంటర్వెల్ కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ అనమాట. ఏదో క్లైమాక్స్ తీసాం కదరా! ఏదో పెట్టాం కదరా! అన్నట్టు కాకుండా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. అండ్ అక్కడ కామెడీ సీన్స్ కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు క్లైమాక్స్ అనేది. బావుంది క్లైమాక్స్ అనేది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అండ్ పోర్షన్ క్వాలిటీస్ కూడా డీసెంట్ అయితే అనిపించినాయి. అండ్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. చాలా 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 బావుందనమాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది. చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ తర్వాత మనకు కొంచెం ఎమోషనల్ సీన్స్ అనేది పెడతారు. అవి అంత వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. వేరేటోళ్ళకి వర్కౌట్ కావచ్చు కానీ నాకైతే అసలు వర్కౌట్ కాలేదనిపించింది ఆ ఎమోషనల్ సీన్స్ అనేది. అలాగే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట మూవీలో. అది కూడా నాకెంత వర్కౌట్ కాలేదనిపించింది అంతే. అబ్బే నాకు మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ అంటే నాకైతే నచ్చింది బావుంది. జస్ట్ 2 అవర్స్ మాత్రమే ఉంటుంది రన్ టైమ్ అనేది. ఈ వీకెండ్‌కైతే ఎళ్లి హ్యాపీగా అయితే చూడొచ్చనమాట మూవీ అనేది. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. హ్యాపీగా అయితే చూడొచ్చు నాకైతే నచ్చింది మూవీ అయితే. చూడాలనుకుంటే చూసేయండి. ఇది 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.